అవును నిజంగా ఏదో సాంగ్ లీక్ అయింది అని బాగా వైరల్ అయిపోయింది ఇన్స్టాగ్రామ్లో. సరే విందామని నేను విన్నా, నార్మల్గా ఇట్లా ప్లే చేస్తే నాకు అది అర్థం కావలేదు. సరే రూమ్కి వెళ్ళిన తర్వాత ఎయిడ్స్ పెట్టుకుని వింటే అబ్బో అమ్మో అసలు బక్కోడు ఏం కొడుతున్నాడు అనిరుదు. ఇంత వచ్చిన ఫియర్ సాంగ్ కానీ, మొన్న వచ్చిన చుట్టుమల్లె సాంగ్ కానీ, అంతకుముందు స్టార్టింగ్లో గ్లిమ్స్లో దేవరా అది కానీ అమ్మో ఈ బక్కోడు ఏదో చేసినట్లు ఫీలింగ్ అయితే కలిగిందన్న. అసలు దేవర మీద ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతున్నాయి కానీ ఒక్క సెకండ్ దగ్గర కూడా మాకు అసలు ఆ సినిమా మీద తగ్గట్లేవు అన్న. అంతా అంటే అంత బాగా అనిపించింది నిజంగా. హ్యాట్సాప్ నిజంగా అనురీకి అయితే. తను అక్కడ కన్నడలో అక్కడనే బాగానే చేస్తున్నాను అనుకున్నా కానీ ఏదో అజ్ఞానంతో అసలు కొద్దిగా మనం నెగిటివిటీ క్రియేట్ చేస్తాం తన మీద. అరే ఈ మ్యూజిక్ డైరెక్టర్ వేరే పెట్టుంటే బాగుంది అనిపించినప్పుడు కూడా ఇప్పుడు ఆ బక్కోడు కొడుతుంటే కొన్ని మ్యూజిక్ నిజంగా ర్యాంప్ అనిపిస్తుంది అన్న. అంటే చాలా బాగా అనిపించింది. ఆ హెడ్సెట్ విన్న తర్వాత అన్న నిజంగా అసలు కొత్త మైకల్కి వెళ్ళిన. అంటే నాకు కాన్సెప్ట్ ఏమర్థమైందంటే, అంటే మన ఎవరైతే మన ఉన్నాడు ఆయన సైఫ్ అలీ ఖాన్, సో తనకి దేవరికి మధ్యలో గొడవ అవుతుంది. అంటే ఎవరో ఒక టీం వాళ్ళు అంటే దేవరని చంపడం కోసమైనా కానీ, సైఫ్ అలీ ఖాన్ చంపడం కోసం కానీ ఒక ఆయుధ పూజ చేస్తారన్నమాట. ఆ పూజ చేసే టైంలో వచ్చిన బీజిఎం ఆ సాంగ్ ఏదైతే ఉందో ఆ సాంగ్ కూడా చాలా మిస్మరైజ్ చేసినాను. నాకైతే చాలా ఆకట్టుకున్నది నిజంగా. చాలా అంటే నేను ఫియర్ సాంగ్ కన్నా కూడా ఈ సాంగ్లో కొన్ని బిట్స్ నాకు చాలా బాగా అనిపించింది. కొన్ని మ్యూజిక్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. సో మేబీ ఫియర్ సాంగ్ ఇదే బాగా అనిపించింది. ఇంకోటి చుట్టుమల్లె సాంగ్ చెప్తాను. సో మీరు చూడండి, ఫియర్ సాంగ్ 50 మిలియన్స్ పోయింది. ఈ చుట్టుమల్లె సాంగ్ రొమాంటిక్ సాంగ్ 100 మిలియన్స్ వెళ్ళింది. సో నువ్వు అన్నాను కదన్నా, ఎవరైతే ట్రోల్ చేస్తారు కొంతమంది చుట్టుమల్లె సాంగ్ కాపీ కొట్టింది, శ్రీలంక నుంచి కాపీ కొట్టారు, బక్కోడు అక్కడ నుంచి కాపీ కొట్టారు అన్నారు. సో అదే బక్కోడు ఇప్పుడు 100 మిలియన్స్ కొట్టాడు. సో ఫియర్ సాంగ్ కన్నా పెద్ద రికార్డ్ ఇది మా చుట్టుమల్లె సాంగ్. సో అదే ఒకే అనుకుంటే మళ్ళీ ఒక ఆయుధ పూజ సాంగ్ రాబోతుంది. 100% ఈ సినిమా మీద అంటే ఒక్కొక్క మెట్లో రేటింగ్ పెరుగుతూనే ఉందన్న. 50 మిలియన్స్, 100 మిలియన్స్, 200 మిలియన్స్ ఈ రకంగా 100% బాగుంది. లీక్ ఇచ్చి చూడనా, ఆ లీక్ కాకుండా ఉంటే మాత్రం ఇంకా బాగుండే ఫీలింగ్ వచ్చింది. అసలు ఎందుకు లీక్ అవుతుందో అర్థం కావట్లేదు. దేవరికి ఏమి ఈ ప్రాబ్లం ఏమి ఎందుకు వస్తుంది. స్టార్టింగ్లో ఒక ఫోటో లీక్ అయింది దేవర్ది. అప్పుడు కూడా ఆ ఫోటో రిలీజ్ చేస్తారు అఫీషియల్గా. ఇప్పుడు ఒక సాంగ్ లీక్ అయింది, ఇప్పుడు మేబీ అది కూడా రిలీజ్ చేస్తారు. సో నిజంగా టీం వాళ్ళు దయచేసి అట్లా లీక్ కాకుండా చూసుకోవాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నా. అంటే ఇప్పుడు ఆ సాంగ్ రిలీజ్ చేయమని అడిగితే ఇప్పుడే పోతారని ట్యాగ్ లైన్ మళ్ళీ రిటర్న్ చేస్తారు కదా. అవును, అంత హైప్ ఎట్లా పెంచుతున్నారు ఆ సాంగ్ అంటే బజ్ అలాంటిది అన్న. అసలు నేను విన్నప్పుడే నేనే మెస్మరైజ్ అయిపోయాను. ఇంత బాగుంది అంది. అరే ఈ ఎలివేషన్ మన హీరోకి ఇస్తున్నాడా, ఈ విలన్కి ఇస్తున్నాడా, అసలు ఆ సస్పెన్స్ థ్రిల్లర్గా మారిపోయింది అనమాట. ఒక ఆయుధ పూజ సాంగ్ అంటే ఒక వీరుని మీద చేసే యుద్ధం అనే ఫీలింగ్ అనిపిస్తుందన్నమాట. మాకు ఈ దునియా మీద చేసే ఒక యుద్ధం అన్న ఫీలింగ్ అయితే కలిగింది. సో ఎనీవే నాకైతే ఫస్ట్ సాంగ్ చాలా బాగా నచ్చింది, ది ఫీర్ సాంగ్ చాలా బాగా నచ్చింది, చుట్టుమల్లి సాంగ్ బాగా నచ్చింది, ఆయుధ సాంగ్ కూడా చాలా బాగా నచ్చింది. మేబీ ఈ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత మేబీ ఈ దేవరలో అన్నిటి సాంగ్ ద బెస్ట్ సాంగ్ ఇదే అన్న ఫీలింగ్ కలిగిందన్న. సో ఎనీవే నాకైతే చాలా బాగా నచ్చింది. మళ్ళీ సాంగ్ కూడా లైక్లు కూడా 1 మిలియన్కి దగ్గరకు వచ్చినాయి. ఎలాగ అనిపిస్తుంది? చెప్తున్నా కదా మీరే ట్రోల్ చేస్తారు. చాలామంది ఇన్స్టాగ్రామ్ ట్రోల్ చేస్తారు. ఇదేంది లైఫ్ బాయ్ యాడ్ లాగా ఉంది, సంతూరి యాడ్ లాగా ఉంది, ఇది ఏంద్రా సామాన్ చాలా ట్రోల్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళే షాక్ అవుతారు, అది ఏంద్రా బాబు ఇంత ట్రోల్ చేసినాం కానీ దీన్ని ఆపలేకపోతున్నాం అనే ఫీలింగ్ వాళ్ళకి కలిగిందన్నమాట. సో అంత బాగుందన్నమాట సాంగ్లో కానీ, విజువలైజేషన్ కానీ, మన అన్న లుక్స్ కానీ చాలా బాగుంది. ఎన్టీఆర్ కొంచెం లుక్లల్లో ఇంకా యంగ్ ఉన్నాడేమో, తను ఇంకా మ్యారీడ్ కాలేడేమో అన్న ఫీలింగ్ కలిగిందన్నమాట. 100% సాంగ్ అయితే చాలా బాగా అనిపించింది. చుట్టుమల్లె సాంగ్ కూడా స్టార్టింగ్ విన్నప్పుడు మేము కూడా అరే ఇది ఏదో ఎక్కడో కొడుతుంది సీనా అనుకున్నాం. కానీ మళ్ళీ ఇంటికి వచ్చిన అదే సాంగ్ మళ్ళీ విన్నా. ఇప్పుడు కూడా చాలా చూడండి కార్లాపి కొన్ని కార్లలో అదే సాంగ్ ప్లే అవుతుంది. అంటే చాలా బాగుంది సాంగ్. నాకైతే నమ్మకం ఉందన్న, కొరటా శివ నమ్మకం ఉంది. దగ్గర 45K రీల్స్ కూడా చేశారు చుట్టుమల్లె సాంగ్. ఓకే, సో అది కూడా ఒక రికార్డ్, అదొక సక్సెస్ అని చెప్పుకోవచ్చు నిజంగా. ఎనీవే నిజంగా చాలా బాగుంటుంది. దేవర్ మీద ఒక మంచి వరల్డ్ని షేక్ చేసే మూవీ అనే ఫీలింగ్ అయితే దేవర మీద కలుగుతుంది. సో మీరు చూడండి, నా వచ్చిన ఫస్ట్ గ్లిమ్స్ చూసుకోండి. గ్లిమ్సే చాలా మిస్మరైజ్. ఎందుకంటే ఒక గ్లిమ్స్ మీరు చూడండి, కొన్ని డైలాగ్ వాడారు. ఇప్పటివరకు సముద్రము చేపల్ని నీళ్ళని చూసిందో లేదో తెలియదు కానీ రక్తానికి చూసినట్టుంది అనుకో ఎర్ర సముద్రం అంటారనే డైలాగ్ కానీ, ఆఫ్ ఉన్న చందమామని రక్తంతో ఫుల్ చందమామని చేయటాలు కానీ, సో దేవరా అనే సాంగ్ వాడటం కానీ, మెయిన్గా ఏదంటే ఇంగ్లీష్లో ఒక సాంగ్ వాడారన్న అనురుద్ అన్న, చాలా బాగా అనిపించింది. అంటే అప్పట్లో మనం పవన్ కళ్యాణ్కి తమ్ముడు సాంగ్స్లలో కొన్ని సాంగ్స్ ఉంటాయి, అట్లాంటి ఆ ఫీలింగ్ వచ్చిందన్నమాట. అంత బాగా అనిపించింది ఆ సాంగ్స్. కానీ మెయిన్గా దీనికి ప్రొడ్యూసర్ కళ్యాణ్ రామ్. సో తను ఆల్రెడీ బింబిసారంతో పెద్ద హిట్ కొట్టాడు. సో వాళ్ళ తమ్మునికి మంచి సినిమా చేయాలనే ఉద్దేశంతో మంచి దేవర మంచి కాన్సెప్ట్ తీసుకున్నాడు. కొరటాల షో మీద నాకు చాలా నమ్మకం ఉంది. చాలామంది ఆశ్చర్య ఫ్లాప్ అయింది, ఈసారి కూడా ఇది పోతుందేమో. ఏంటంటే ఒక ఆనవాయితుంది కదా అసలు రాజమౌళి చేత పడిన తర్వాత ఏ హీరో అయిన తర్వాత కొన్ని 2 ఫ్లాపులు పడతాయని.
అది నిజంగా దాన్ని చెరిపేసే దమ్మున్న వ్యక్తి కొరటాల శివ. వీళ్ళతో అయితే అనుకుంటే జాన్వీ కపూర్ మేడం మొన్న జస్ట్ ఒక స్టోరీ పెట్టింది భయ్య బాలీవుడ్లో. జస్ట్ ఒక స్టోరీ ఇట్లా దేవరా చుట్టుమా సాంగ్ పెడితే అసలు బాలీవుడ్ నుంచి షేక్ చేస్తున్నారు. ఇది ఎక్కడ సాంగ్ రా మామ అని ఫీలింగ్ వచ్చింది. బాలీవుడ్ డైరెక్టర్ సైతం కూడా ఇట్లా తీయాలన్న ఫీలింగ్ కలిగిందన్నమాట. చాలా బాగుంది. ఎనీవే జాన్వీ కపూర్ ఒక ప్లస్ అనుకుంటే, కొరటాల శివ ఒక ప్లస్ అనుకుంటే, లక్ష్మణ మన అంటారు కదా నందమూరి తారలక్ష్మ ఆయన ఒక ఎత్తు అనుకుంటే మన ఎన్టీఆర్ తన ఒక వర్స్టైల్ యాక్టర్, ఒక మంచి దమ్మున్న యాక్టర్ కాబట్టి తనకు స్టోరీ అవసరం లేదు, డైరెక్షన్ అవసరం లేదు, ప్రొడ్యూస్ ఏమంటారు కదా ఏ సినిమాటోగ్రాఫర్ అవసరం లేదు. తన యాక్టింగ్తో మంచి సినిమా రప్పించిన దమ్మున్న వ్యక్తి కాబట్టి 100% సినిమా దేవర మంచి హిట్. సినిమా మీద క్యూరియాసిటీ నాకు చాలా పెరిగింది. 100% పెద్ద హిట్ కొట్టాలని కోరుకుంటున్నాను. సైఫ్ అలీ ఖాన్ గ్లిమ్స్ కూడా వచ్చింది కదా, ఎట్లా కనిపించింది బైరా క్యారెక్టర్? నిజంగా అసలు ఆయన కూడా రాజమౌళిని, కొరటాల శివ కూడా రాజమౌళిని కాపీ కొడుతుండేమో. ఎందుకంటే మీరు చూడండి దేవర టైటిల్ లోపల కూడా ఒక కత్తి మన ఎన్టీఆర్ పట్టుకుంటాడు, ఇంకో కత్తి సైఫ్ అలీ ఖాన్ పెట్టుకోండి. అంటే హీరోకి ఎంత హైప్ ఇచ్చారు, అదే సేమ్ టైం వీళ్ళని కూడా అంత హైప్ ఇస్తున్నారు ఈ సినిమాలో అని ఫీలింగ్ కలిగింది. అంటే వీళ్ళని చాలా అంటే చాలా గొప్పగా చూపించారు అన్న. అంత పెద్ద వీళ్ళని కొట్టినాడు హీరో అంటే ఇంకా హీరోని ఎంత గొప్ప చూపిస్తారు అనేది అర్థం చేసుకోవచ్చు. మీరు చూడండి బాహుబలిలో కూడా రాణాకి ఎంత ఎలివేషన్ ఇచ్చారో, రాణం కొట్టిన తర్వాత ప్రభాస్ కూడా అంత ఎలివేషన్ ఇస్తామన్నమాట. అంటే నువ్వు అన్నాను కదా సింబాలిక్ వాడుతున్నమాట. ఇప్పుడు చాలా బాగుంది. సైఫ్ అలీ ఖాన్ ఒక సాంగ్ వాడారు, తను కూడా అటు విలన్ కూడా ఒక సాంగ్ వాడొచ్చా, విలన్ కూడా అనేది బాగా చూపించారు. సో చాలా క్రూయల్గా కనిపించాడు అన్న, ఒక మాస్ విలన్ లాగా కనిపించాడు. చూద్దాం, మన ఆదిపురుషులో కూడా చూసాము తన విలనిజం ఏంది అనేది. ఈ సినిమా కూడా చాలా క్యూరియాసిటీ నేను ఎదురు చూస్తున్నా. మంచి సైఫ్ అలీ ఖాన్ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే నిజంగా మంచి పెద్ద మాస్ హిట్ ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. సో ఇప్పుడు రెండు చూశారు కదా గెటప్లు వీళ్ళిద్దరికి, సో మ్యాచ్ అయినాయి. మన ఎన్టీఆర్ అని అయితే క్లాస్ కనిపించాడు కొన్ని చుట్టుమల్లె సాంగ్లో, అంతకుముందు ఒక దాంట్లో మాస్ అనిపించాడు. కానీ సైఫ్ అలీ ఖాన్ అయితే ఊర మాస్గా కనిపించాడు అనమాట. సో వీళ్ళ మధ్యలో ఎట్లాంటి గొడవ ఏర్పడుతుంది, వీళ్ళిద్దరు ఎందుకు కొట్లాడతారు అనేది కొన్ని వింటున్నాము. సైఫ్ అలీ ఖాన్ దేవరా ఇద్దరు అన్నదమ్ములే, ఇద్దరు మిస్అండర్స్టాండింగ్ వచ్చి విడిపోతారు అని ఒక టాక్ వినిపిస్తుంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో, నాకు కూడా సస్పెన్స్ ఉంది. సో కొంతమంది ఏమంటారు అంటే మన జాన్వీ కపూర్ ఏమంటారు జలకన్య అంటున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుంది. సినిమా చూసిన తర్వాత క్యూరియాసిటీ కదా. ఇంకా మన ట్రైలర్ కోసం వెయిట్ చేస్తాము, టీజర్ ట్రైలర్ కోసం. దాన్ని బట్టి సినిమా డ్యూయల్ రోల్ అంటున్నారు, ఇంతవరకు బయటకు రాలంటే 2 పార్ట్లు అంటున్నారు కానీ డ్యూయల్ రోల్ అనేది ఇప్పుడు బయటకు వచ్చింది. అవును. సో ఒక హీరోయిన్ గా చేసినాము, అది రివీల్ చేసింది. డ్యూయల్ రోల్ అయితే ఎలాగుంది? డ్యూయల్ అంటే చాలా బాగుంటుంది. అదే నాకు డౌట్ వచ్చాను. మీరు చూడండి చుట్టుమల్లిలో ఎన్టీఆర్ చాలా స్లిమ్గా చాలా యంగ్గా ఉంటాడు. ఇంకొక మన ఏదైతే లీక్ అయిందో ఆ ఫోటోలు కొద్దిగా ఒక తండ్రిలాగా కనిపిస్తాడు. అంటే ఒక కాపరిలాగా, ఆ సముద్రం కాపరిలాగా కనిపించాడు. అంటే మేబీ ఇద్దరు రోల్ ఉండొచ్చు. ఫస్ట్ ఆయన దేవరా ఉండొచ్చు, దేవరా చనిపోయిన తర్వాత మన బైరా, ఆ రకంగా చూద్దాం మరి ఏం చేస్తాం. మేబీ 2 రోల్స్ ఉండొచ్చు. ఆ 2 రోల్స్లలో మన సైఫ్ అలీ ఖాన్ ఇద్దరు అన్నదమ్ములు ఉండొచ్చు, చెప్పలేం కదా. 100% నాకైతే నమ్మకం ఉంది. దేవర మంచి కాన్సెప్ట్ వచ్చారు కొరటాల శివ. చాలా డైరెక్షన్ కానీ కొరియోగ్రఫీ కానీ సినిమాకి చాలా బాగా అనిపించింది. ఇంకా ఈ సినిమా మీద నాకైతే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అన్న. దేవరా తర్వాత జాన్వీ కపూర్ లైఫ్ ఎలా అన్న 100% నేను చెప్తాను కదా. ఈ మన తెలుగు ఇండస్ట్రీలో తన అడుగు పెట్టడం చాలా లక్ అని చెప్పొచ్చు. మన తెలుగు ఇండస్ట్రీలో కన్నా హీరోయిన్ ఎవరు వచ్చినా కూడా మనం ఓన్ తీసుకుంటాం. మనం చూసుకున్న శ్రీదేవి అయినా ఎవరైనా కానీ. సో నిజంగా అట్లా ఓన్ తీసుకుంటాం. తను కూడా చాలా క్యూట్ ఉంది. బాలీవుడ్ తను ఎంత యాక్టింగ్ చేసినప్పుడు కూడా ఇప్పుడు చాలామంది కూడా మా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే కొంతమంది మా వదిన అని అంటున్నారు. చూద్దాం మరి ఇంకేం జరుగుద్దో. 100% చాలా బాగా నచ్చుతుంది. చాలా క్యూట్నెస్గా సినిమాకి చాలా ప్లస్ అయింది అన్న తను ఉండడం వల్ల. చాలా క్యూట్నెస్ ఓవర్లోడ్ అయిపోయింది. సినిమాకి చాలా ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది అనుకుంటున్నాను.